హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు వినయ్ క్యాష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది యుఎస్ అమెరికా గురించి. ట్రంప్ గారు గెలిచిన దగ్గర నుంచి మన తెలుగు విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ మన తెలుగు విద్యార్థులు హాస్టల్స్ నుంచి వాళ్ళ రూమ్స్ నుంచి బయటికి రావాలంటేనే అడరిపోతున్నారు అన్నమాట. ఎందుకంటే ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్ సపరేట్గా కొత్త వెబ్సైట్లో పెట్టారు. ఏమనంటే మన వాళ్ళు అక్కడ ఎవరైనా హోటల్స్లో కానీ పెట్రోల్ బంకులో కానీ పనిచేస్తుంటే లోకల్ వాళ్ళు వాళ్ళ మీద ఆ పోర్టల్లో కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేస్తే ఏమైందంటే వీళ్ళ రిపోర్ట్ మొత్తం వాళ్ళ దాంట్లో సేవ్ అవుతుందన్నమాట. సేవ్ అయితే ఇమ్మీడియట్గా వాళ్ళని అమెరికా నుంచి బయటికి పంపించేస్తారు. ఎందుకంటే మన వాళ్ళు అక్కడ చదువుకోవడానికి వెళ్ళి అక్కడ క్యాంపస్లోనే వాళ్ళు క్యాంపస్ పరిధిలోనే ఉద్యోగం చేయాలి. బయటకు వచ్చి అక్కడ ఉద్యోగం చేయకూడదు. అక్కడ రూల్స్ ప్రకారం అది నేరం, జైలు శిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందుకని ఎవరు బయటకు రావడానికి భయపడుతున్నారు. లోకల్ వీళ్ళు మన వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ గంటకి $6 $7 తీసుకొని పెట్రోల్ బంకులు రెస్టారెంట్లో పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడు అక్కడ ఏమవుతుంది, ట్రంప్ గారు పెట్టిన నిర్ణయం వల్ల లోకల్ వాళ్ళకి బాగా లాభం పొందే అవకాశం ఉంది. వీళ్ళ మీద కంప్లైంట్ చేస్తే ఏమవుద్ది, మన వాళ్ళకి అక్కడ ఏ ఉద్యోగాలు దొరకవు. అప్పుడు లోకల్ వాళ్ళకి డిమాండ్ పెరిగి వాళ్ళు గంటకి $20 దాకా సంపాదించుకునే అవకాశం ఉంది. దానివల్ల తెలుగువారు పనిచేస్తున్న ప్రతి ఏరియాల్లో ఎక్కువగా కంప్లైంట్లు వస్తున్నాయి. హోటల్స్ కానీ సొంతంగా నిర్వహించే బిజినెస్లు కూడా సరే వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేస్తున్నారు లోకల్ వాళ్ళు. దానివల్ల తెలుగువారు చాలా ఇబ్బంది పడుతున్నారు, అడలిపోతున్నారు అన్నమాట. ఇది మెయిన్ బాగా జరుగుతుంది. జాగ్రత్త ప్రతి ఒక్కరు. ఓకే, బాయ్.